ఇద్దరు స్నేహితులా కట్ట. స్నేహం అంటే శక్తివంతమైన బంధం. అది మాటల కంటే భావాలతో ముడిపడి ఉంటుంది. ఆ బంధం అమ్మాయిల మధ్యైతే అది మరింత మధురంగా, మరింత గాఢంగా ఉంటుంది. ఈ కథలో అమృత మరియు శ్రేయ అనే ఇద్దరు అమ్మాయిల స్నేహాన్ని తెలుసుకుందాం. అమృత మరియు శ్రేయ ఇద్దరూ ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుతుండేవారు. మొదట్లో వారు చాలా భిన్నమైన వ్యక్తిత్వాలైనప్పటికీ, కాలక్రమేణా వారి మధ్య ఓ విశిష్టమైన అనుబంధం ఏర్పడింది. అమృత తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం తరచూ మారే నగరాలలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది స్నేహితులు లేకపోవడం వల్ల ఆమె చాలా శాంతంగా, కాస్త నెమ్మదిగా ఉండేది. ఎవరితోనూ బంధం పెంచుకోవడానికి కొంత సమయం తీసుకునేది. అయితే శ్రేయ అంతకన్నా భిన్నం. ఆమె చాలా ఉత్సాహంగా, అందరితో మమేకమయ్యే స్వభావం. మొదటిసారి అమృతను చూసినప్పుడే ఆమె ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకుంది. విరుద్ధ స్వభావాలున్నా, శ్రేయ అమృతతో స్నేహం పెంచుకోవాలని ప్రయత్నించేది. రోజులు గడుస్తూ, వారిద్దరి మధ్య ఆ స్నేహం చిగురించసాగింది. మధ్యాహ్న భోజన సమయాల్లో కలిసి తినటం, పాఠశాల తరువాత కలిసి హోంవర్క్ చేయటం, ఆటలు ఆడటం, ఇలా రోజురోజుకు వారి స్నేహం మరింత బలపడింది. శ్రేయ, అమృతకు తన కుటుంబంలోని విషయాలు, తన కలలు, భయాలు అన్నీ చెప్పేది. అమృత కూడా మెల్లగా తన మనసు విప్పింది. వారు కలిసి బురదలో ఆడిన రోజులు, బుక్స్ షేర్ చేసుకున్న సందర్భాలు, పరీక్షలకి ముందు రాత్రి కలిసి చదువుకున్న అనుభవాలు, ప్రతి సంఘటన వారి స్నేహాన్ని మరింత గాఢం చేసింది. ఒకసారి పాఠశాలలో విద్యార్థులకు బెస్ట్ ఫ్రెండ్ పోయెం పోటీ నిర్వహించారు. అందరూ తమ స్నేహితుల గురించి చిన్న చిన్న కవితలు రాశారు. కానీ శ్రేయ మాత్రం అమృత కోసం ప్రత్యేకంగా ఒక పాట రాసింది. నీవుండగా నేనెంతో ధైర్యంగా ఉంటాను అంటూ ప్రారంభమయ్యే ఆ పాటను విని అమృత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అప్పుడు వారి స్నేహం ఎంత గాఢమైందో అందరికీ తెలిసిపోయింది. కాలం గడుస్తూ వారు 10వ తరగతి పూర్తి చేశారు. కాని వారిద్దరికీ వేర్వేరు కాలేజీల్లో చేరే పరిస్థితి వచ్చింది. మొదట్లో కొంచెం భయంగా అనిపించినా, వారి స్నేహం అంతే బలమైనదని వారు నమ్మారు. ప్రతిరోజు ఫోన్ ద్వారా మాట్లాడటమో, సెలవుల్లో కలుసుకోవటమో ద్వారా వారి బంధం కొనసాగింది. ఒకసారి శ్రేయ జీవితంలో కాస్త కష్టమైన సమయంలో ఉన్నప్పుడు, ఆమెకు ఓ సన్నిహితుడి దూరమవ్వటం వల్ల ఎంతో బాధగా ఉంది. ఆ సమయంలో అమృత ఆమెకు అండగా నిలిచింది. రాత్రంతా ఫోన్లో మాట్లాడి, ఆమెను ధైర్యం చెప్పింది. నీకు నేను ఉన్నాను, నీవు ఒంటరిగా లేవు అన్న మాటలు శ్రేయ మనసును తాకాయి. ఇలా ఎన్నో చిన్న సంఘటనలు, ఎమోషనల్ క్షణాలు, ఆటలు, నవ్వులు, ఆవేదనలు అన్నీ కలిసి వారి స్నేహాన్ని ఒక అద్భుతమైన బంధంగా మార్చాయి. మానవ సంబంధాలలో స్నేహం అనేది ఒక పవిత్రమైన భావన. రక్త సంబంధం కానప్పటికీ, మనసుల బంధంతో ఏర్పడే ఈ అనుబంధం జీవితాంతం నిలుస్తుంది. అమృత మరియు శ్రేయ అనేవారు ఆ విషయానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇప్పటికే వారిద్దరూ ఉన్నత విద్యలో చొరబడినప్పటికీ, వారిద్దరూ ప్రతి సంవత్సరం ఒకరోజు, తాము మొదట స్నేహితులై కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన ఆగస్టు 15న కలిసి గడపడం, ఒకరికొకరు చేత్తో తయారు చేసిన గిఫ్టులు ఇవ్వడం వంటి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. శ్రేయ నర్స్ అయి పని చేస్తోంది. అమృత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రోజూ మాట్లాడలేనప్పటికీ, వారిద్దరూ మనసులో ఒకరిని మరొకరు మర్చిపోలేరు. ఎందుకంటే వారిద్దరి మధ్య నడిచిన ఆ మధురమైన స్నేహ ప్రయాణం అనేది జీవితాంతం గుర్తుండిపోతుంది. అది వాళ్ల మధ్య మాటల్లో కంటే భావాలలో ఉండే నమ్మకం. నీవు ఎంత దూరంలో ఉన్నా, నా కోసం ఉన్నావన్న భరోసా. అదే నిజమైన స్నేహం. ఈ కథలో చూపినట్టు, స్నేహం అనేది మధురమైన అనుబంధం మాత్రమే కాదు. అది జీవితాన్ని మార్చగలిగే ఓ బలమైన శక్తి. అమృత, శ్రేయల మాదిరిగా మన జీవితాల్లో కూడా అలాంటి స్నేహితులు ఉండటం గొప్ప ఆశీర్వాదం. స్నేహితులు మన జీవితంలో కలుసుకునే దేవదూతలు వలె ఉంటారు, కనిపించరు, కానీ మన హృదయాన్ని తాకుతారు. లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాలనుకున్న కథ పేరు కామెంట్ చెప్పండి.